అంటే మోస్ట్‌లీ తమిళ్ ఫిల్మ్స్ అనగానే రూటెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి సార్ అంటే మేము ఎందుకు మిమ్మల్ని అంటే తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్నారు చాలా వరకు మిమ్మల్ని. లైక్ 'పంజా' సినిమా చూసినప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ మాట్లాడుకుంటారు. దట్ యూ నో వెరీ వెల్. ఎందుకు మీరు అంటే తెలుగులో కంటిన్యూ చేయలేదు అంటే ఎనీ రీజన్? నో నో దేర్ అబ్సల్యూట్లీ నో రీజన్ అండి. టైం కుదరలేదు. దాని తర్వాత అజిత్కి వెళ్ళిపోయాను, దాని తర్వాత హిందీకి వెళ్ళిపోయాను, దాని తర్వాత మళ్ళీ తమిళ్, మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసేటప్పుడు డేట్స్ సరిగా దొరకలేదు. ఇలా టైం ఎప్పుడైనా ఇప్పుడు పంజానే అలాగే జరిగిందనమాట. పంజా జరిగింది ఒక మ్యాజిక్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్తో మిక్స్ అయినప్పుడు ఇట్ వాస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ హ్యాపెన్. సో ఇలా మనం మనం ఇక్కడ మొత్తం మిగతా లాంగ్వేజెస్లో బిజీ అయినప్పుడు ఇరుక్కున్నాం అనమాట. సో వీ కుడెంట్ టేక్ ఇట్. ఇప్పుడు 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 చాలా సంవత్సరాల తర్వాత వచ్చి మీతో మాట్లాడేటప్పుడు ఇంకా ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఆడియన్స్ అని. దట్ ఈస్ బికాస్ అగైన్ ఫర్ పవర్ స్టార్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మనకు లోపల ఒకటి ఉందండి, ముందే ఎలాగైనా చేసి ఉండాలి తెలుగులో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా somehow I will plan. మేము వెన్నెవర్ అసలు చూసినా ఎక్కడైనా ఒక సాంగ్ నీ చూర చూర ఒక ఏదో వైబ్, తెలియని వైబ్ ఎక్కేస్తుంది అనమాట ఆ సాంగ్స్. ఒక అండ్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అండ్ ఇప్పుడు కూడా ఈ మూవీ కూడా తనే చేస్తున్నారు. సో మీకు ఎలా ఉండేది ఆయన అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? లైక్ అంటే ఒక డైరెక్టర్ ఒక ఇన్పుట్ ఇస్తారు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్తో వర్క్ స్టార్ట్ అవ్వగానే దే విల్ గివ్ వాట్ ఎవర్ 100% నీడెడ్. సో మీకు ఎలా ఉంటుంది ఆయనతోటి కంపోజిషన్? యువన్తో ముందు మన తమిళ ఆడియన్స్ చాలా మందికి తెలుసు అనమాట. ఇప్పుడు తెలుగులో నేను కొన్ని సంవత్సరాల ముందు చెప్పాను కానీ మర్చిపోయి ఉంటారు ఖచ్చితంగా. యువన్కి నాకు రిలేషన్షిప్ వచ్చి స్కూల్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. యువన్ వచ్చి నా జూనియర్ స్కూల్లో. సో యువన్ అప్పటి నుంచి మ్యూజిక్ వేసేవాడు. కానీ తను మ్యూజిక్ చేసి నేను డైరెక్టర్గా వస్తానని అప్పుడు ఆలోచించాము. కానీ జోక్ చెప్తాం కదా, యువన్ నేను డైరెక్టర్ అయితే నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్ అని. కానీ తను చాలా ముందే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, చాలా యంగ్ ఏజ్లో 16-17 ఏదో. నేను డైరెక్టర్ అయ్యేదానికి కొంచెం సంవత్సరాలు పట్టింది, ఒక 24 అప్పుడు అలా పట్టింది అనమాట. ఇంతవరకు నేను చేసిన 10 సినిమాలు 9 సినిమాలు అన్నీ యువన్ శంకర్ రాజా ఆల్మోస్ట్ అన్నీ. దానికి ఏంటంటే ఒక కృతజ్ఞత అంటారు కదా, it's a gratitude. It's a gratitude. So whenever you okay one film, it will be like mostly Yuvan garu call. Yes, ఎందుకంటే ఈ రోజు నేను కూర్చున్నానంటే యువన్ శంకర్ రాజా ఇస్ అనదర్ మెయిన్ రీజన్. ఎందుకంటే అరిందు మలయాళంలో అనే ఒక ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయిందండి. ఆ ఆల్బమ్ కోసమే సినిమా చూసేదానికి వచ్చారు. దాని తర్వాతనే విష్ణువర్ధన్ పుట్టాడు. ఓ సినిమా బాగుందే అని వర్డ్ స్ప్రెడ్ 178 days అప్పుడు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్. సో యువన్ శంకర్ రాజాకి ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్. అండ్ యువన్ శంకర్ రాజాకి ఏంటంటే ఇంకొక ఎప్పుడు నాకు సరే మనకు ఒక ప్యాటర్న్ తెలిసింది కదా, ఓకే యువన్ ఇలాగనే వేస్తాడు అని చెప్పేటప్పుడు తను బ్రేక్ చేస్తాడు అనమాట దాన్ని. అండ్ ఇంతవరకు ఇళయరాజా గారి తర్వాత తన కొడుకు యువన్ శంకర్ రాజా హ్యాస్ ఫెంటాస్టిక్ మెలడీ క్వాలిటీ. ఇప్పుడు కాదండి మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. తెలుగు ఆడియన్స్ విల్ హ్యావ్ మోర్ ప్లేలిస్ట్ ఆఫ్ యువన్. ఐ యామ్ సో హ్యాపీ అండి బికాజ్ తెలుగు ఆడియన్స్ ఆర్ సో వెల్కమింగ్. ఈవెన్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్, యువన్ ఇస్ డూయింగ్ lot of music in languages, but it's so nice that Telugu people also love Yuvan Shankar Raja's music a lot. So actually title name Premistava kada. I think you have seen many love stories, love films from childhood days kada. General ga oka love gurinchi cheppali ante what you can say ante about love. What I would say is it? Is anything happened in your life? Definitely, because what according to me, huge love stories. No. Yeah. I got married. So Vishnuvardhan sir said many love stories for this hero. Yes, you can say. No. I got married, love married. It's a beautiful story. Go ahead. Yeah. Love married as well. About love is what I experienced in my life was we are more than, me and my wife are more than more than husband and wife. We are best friends. So I would think the respect for each other and the friendship matters in love is what I feel is my experience.